హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించేందుకు మన ఛానల్ ఎప్పుడూ కృషి చేస్తుంది. ఇక ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది. ఇక ముందుగా మనకు జాబ్ క్యాలెండర్ పైన ఒక వార్త ఆంధ్రప్రభలో మనకు ఇవ్వడం జరిగింది. ముందుగా ఆ వార్తతో మనం ఈరోజు న్యూస్ స్టార్ట్ చేద్దాం. కొలువులపై ఏ మార్పు, జాబ్ క్యాలెండర్ జాడలేదంటూ ఒక వార్త ఇక్కడ తెలుగు ప్రభలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదని నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 2 ఏళ్లలో లక్ష ఉద్యోగాలే భర్తీ చేస్తామని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మార్చి నాటికి 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిర్ణయించడంపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులు అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన 1,00,000 ఉద్యోగాల్లో సైతం గత ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లే కోర్టు కేసులతో నియామక పత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. ఇక డిఎస్సి, కానిస్టేబుల్, గ్రూప్ 4 లాంటి నోటిఫికేషన్లు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినవే. వాటికే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. ఇవన్నీ కలిపితే 1,00,000 కొలువులకు మరో 22,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందని, వీటి కోసమా ఇన్ని రోజులు ఎదురు చూసిందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు ప్రకటించి వివిధ కారణాలతో అమల్లోకి రాకుండానే పోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే అభ్యర్థుల్లో తెలియకుండానే వయసు అయిపోతుంది. త్వరలో నోటిఫికేషన్లు అంటూ పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని నిరుద్యోగులు రోజుకు ఆవేదన పెరిగిపోతుంది. కోర్టు కేసులు, కొత్త నోటిఫికేషన్ల సంగతి పక్కన పెడితే మునుపటి గ్రూప్స్ నియామక ప్రక్రియ ఇంకా కోర్టు కేసుల్లోనే ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయి, కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారనే ఆశతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ బాధలు తీరడం లేదని అంటున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు ధర్నా చౌక్లో నిరసన తెలిపిన, సెక్రటేరియట్ ముట్టడి చేసిన పాలకులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జాబ్ క్యాలెండర్ జాడలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విడుదలలో జాప్యం జరుగుతుండడంతో యువతలో నిరాశ వ్యక్తమవుతుంది. గత ఏడాది అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ ఆ హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఆ దిశగా పురోగతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ వంటి విభాగాల్లో 2024 అక్టోబర్లో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పినప్పటికీ 2025 దాటినా ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇందిరా పార్క్లో నిరుద్యోగులు నిరసన చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొత్తగా కేవలం 22,000 కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పిన 1,00,000 ఉద్యోగాలైనా కొత్తగా ఇస్తారంటే అది లేదు. ఇప్పటికీ టీజీపీఎస్సీ, పోలీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, హెల్త్, రెవెన్యూ, ఇతర విభాగాల్లో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనకు వచ్చిన 70,000 పైనే ఉండగా మిగతా పోస్టులు కేవలం 22,000 మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. వాటికే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎన్నికల్లో చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు లేవు. కేబినెట్లో 1,00,000 అని చెప్పినా అవి పాతవి కలుపుకుంటే మిగతా 22,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ 1,00,000, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి ఇప్పుడు కేవలం జాబ్ క్యాలెండర్ అంటూ ఇప్పుడు ఊదరగొట్టి ఇప్పుడు కేవలం 22,000 పోస్టులకే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆ వార్త యొక్క సారాంశం. ఇక E2 గ్రేడ్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష. సింగరేణి సంస్థలో అండర్ మేనేజర్ E2 గ్రేడ్ పోస్టుల భర్తీ కోసం సింగరేణి మహిళా డిగ్రీ పీజీ కాలేజీల్లో ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. అండర్ మేనేజర్ E2 గ్రేడ్ 33 ఖాళీలకు గాను 234 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా 217 మంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది.
217 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. ఇక జేఎల్ ఉద్యోగోన్నతుల కోసం నేడు కౌన్సిలింగ్. అర్హులైన 81 మంది జూనియర్ లెక్చరర్లను ప్రిన్సిపాల్గా ఉద్యోగోన్నతి కల్పించేందుకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో కౌన్సిలింగ్ ఉంటుందని ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. ఇక జీపీఓల నియామకం ఇంకెప్పుడు? 3 నెలలుగా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం. ఎంపికైన ప్రక్రియ పూర్తయ్యే వరకు నో పోస్టింగ్. రెవెన్యూ శాఖ తీరును ఎండగడుతున్న అభ్యర్థులు. ప్రతి రెవెన్యూ గ్రామానికో గ్రామ పరిపాలనాధికారి జీపీఓను నియమించి ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని ప్రకటించిన ప్రభుత్వం 3 నెలలు గడిచిన నియామక ప్రక్రియను పూర్తి చేయలేదని విమర్శలు వస్తున్నాయి. 10,954 మంది జీపీఓ పోస్టులు మంజూరు చేస్తూ మార్చి 22న ఆర్థిక శాఖ ఉత్తర్వులు, ఏప్రిల్ 1న రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వీరి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. 3,554 మంది మాత్రమే ఎంపిక కావడం జరిగింది. ఇక మరి మరో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళని ఎంపిక చేసిన తర్వాతే అందరికీ పోస్టింగ్ ఇస్తారనే చర్చ జరుగుతుండడంతో జీపీఓలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల టైం టేబుల్ను మార్చండి. ఏడాదిగా టీచర్ల వినతి. కాంగ్రెస్ సర్కార్ దాటవేత. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సిబ్బంది తీవ్ర స్థాయిలో మండిపాటు. గురుకుల సొసైటీలన్నిటినీ ఖరారు చేసిన కామన్ టైం టేబుల్ను మార్చాలని గురుకుల సొసైటీకి చెందిన బోధనేతర సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిగా మొరపెట్టుకున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు 3 నెలలుగా జీతాలు లేవు. రెన్యువల్ చేయకుండా సతాయిస్తున్న ఫైనాన్స్ శాఖ. రాష్ట్రంలో సర్కారు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకు అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో జీతాలు అందడం లేదు. వారిని రెన్యువల్ చేయకపోవడంతో 3 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 121 డిగ్రీ కళాశాలల్లో 459 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఇక 14 తారీఖు వచ్చిన జీతాలేవి? జీతాల కోసం అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఎదురుచూపు. ప్రతి నెల ఇదే తంతు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం. ప్రతి నెల మొదటి తేదీనే ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నాను ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా పదే ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. 1 తారీఖు పోయి 14 తారీఖు వచ్చిన ఆ వేతనాలు ఖాతాల్లో జమ కాకపోవడంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డిగ్రీ సిలబస్పై గందరగోళం. ఫస్ట్ సెమిస్టర్ ప్రారంభమైన కొత్త సిలబస్ రిలీజ్ కాలే ఆందోళనలో లెక్చరర్లు, స్టూడెంట్లు. వెంటనే కొత్త సిలబస్ ప్రకటించాలని డిమాండ్. రాష్ట్రాల్లో డిగ్రీ కోర్సుల్లో కొత్త సిలబస్పై అయోమయం నెలకొంది. ఫస్ట్ ఇయర్ క్లాసులు మొదలైన ఇప్పటికీ సిలబస్పై యూనివర్సిటీలు స్పష్టత ఇవ్వలేదు. దీంతో క్లాసుల్లో ఏ సిలబస్ బోధించాలో తెలియక లెక్చరర్లు ఆందోళనలో ఉన్నారు. కేంద్ర కొలువుకు సిద్ధమైన మల్టీ టాస్కింగ్ పోస్టులు. తెలుగులోనూ నియామక పరీక్ష. 10వ తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువుదీరే అవకాశం వచ్చింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నాన్ టెక్నికల్, హవాల్దార్ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. తొలి నెల నుంచే 35,000 వేతనం అందుకోవచ్చు. తాజాగా ప్రకటించిన 1,075 ఖాళీలు హవాల్దార్ విభాగంలోనివే. ఎంటీఎస్ పోస్టుల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. ఈ విభాగంలో మొత్తం 4,000 వరకు ఖాళీలు భర్తీ చేయవచ్చు. ఇక ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంచండి. మంత్రి సీతక్కకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య వినతి. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లను 18% పెంచాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మంత్రి సీతక్కకు విన్నవించారు. ఇక బీసీ గురుకులాల్లో సీట్లన్నీ ఫుల్. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు సీట్లన్నీ భర్తీ. బీసీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రతి ఏటా సెప్టెంబర్ వరకు జరిగే అడ్మిషన్ల ప్రక్రియ తొలిసారిగా జూలైలోనే ముగిసిందని అధికారులు చెబుతున్నారు. అడ్మిషన్లు పూర్తి అయ్యాయని, సీట్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు సూచించారు. భారత 87వ గ్రాండ్ మాస్టర్గా హరికృష్ణన్. చెన్నై కుర్రాడు హరికృష్ణన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఫ్రాన్స్లో జరుగుతున్న లా ప్రాగ్నే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 3వ జీఎం నార్ము సంపాదించిన 24 ఏళ్ల హరికృష్ణన్ భారత్ తరపున 87వ గ్రాండ్ మాస్టర్గా అవతరించారు. నేటి నుంచి ఈ సెట్ చివరి విడత కౌన్సిలింగ్.
టీజీ ఈసెట్ తుది విడత కౌన్సిలింగ్ సోమవారం నుంచి జరగనుందని ఈసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో తెలంగాణ పదకోశం, పర్యాయ పదాలతో సమగ్ర సంకలనం, రూపకల్పనలో సాహిత్య అకాడమీ నిమగ్నం, విద్యార్థులకు రచనలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రణాళికలు. త్వరలోనే తెలంగాణ యొక్క పదకోశం రిలీజ్ కానుంది తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో. ఇక ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయుల నియామకాలు ఎప్పుడో, మార్గదర్శకాలు జారీ చేయని విద్యాశాఖ. రాష్ట్రంలో ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో కొత్తగా 210 ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేస్తూ నెల క్రితం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటి వరకు వాటిలో టీచర్లను నియమించలేదు. వారి నియామకం, విధి విధానాలపై మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఫలితంగా వాటిలో చేరిన చిన్నారులకు ఎవరు చదువు చెప్పాలన్న దానిపైన సందిగ్ధత నెలకొన్నది. ఇక రాజ్యసభకు శ్రింగ్లా, ఉజ్వల్ నికమ్. వివిధ రంగాలకు చెందిన నలుగురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. వీరిలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, ప్రముఖ చిత్రకారిణి మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు సి సదానందన్ మాస్టర్ ఉన్నారు. ఆయా రంగాల్లో వారి సేవలను గుర్తించి ఈ నలుగురిని నామినేట్ చేయడం జరిగింది. ఇక ఆగస్టు మొదటి వారంలో నీట్ స్టేట్ కౌన్సిలింగ్. ఇప్పటికే 43,400 మంది స్టేట్ ర్యాంకులను ప్రకటించిన హెల్త్ వర్సిటీ. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో స్టేట్ నీట్ కౌన్సిలింగ్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ నెల 21 నుంచి ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ వర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీ చెందిన మొదటి విడత కౌన్సిలింగ్ను ప్రారంభించనున్నట్టు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో స్టేట్ నీట్ కౌన్సిలింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక సిన్నర్ కొత్త చరిత్ర. వింబుల్డన్ నెగ్గిన తొలి ఇటాలియన్. ఫైనల్లో అల్కరాజ్ జోరుకు బ్రేక్. మరి ఇటాలియన్కి చెందినటువంటి సిన్నర్ తొలిసారిగా వింబుల్డన్ నెగ్గడం జరిగింది. వింబుల్డన్ గెలిచినటువంటి తొలి ఇటాలియన్గా రికార్డు సృష్టించడం జరిగింది. ఫైనల్లో అల్కరాజ్ పైన విజయం సాధించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మరియు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.